రాష్ట్రపతి ఏ బిల్ అయినా సరే 3 నెలల్లో ఆమోదించి తీరాలి. ఇది గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారు సెలవిచ్చిన వాక్యం. అంటే రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తోంది సుప్రీంకోర్టు. ఆ విధమైనటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అంటే నో, లేదు. ఎందుకు లేదు అనంటే భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఆర్టికల్ 111 నిర్దేశిస్తుంది. రాష్ట్రపతి తన దగ్గరకు వచ్చిన బిల్లు మొత్తం గమనించి చదివి అవసరమైతే పక్కన ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ తనకేమైనా ప్రశ్నలుంటే వాటన్నింటికి క్లారిటీ తెచ్చుకుంటూ పార్లమెంటులో పాస్ అయినటువంటి ఆ బిల్లును చట్టంగా మార్చబోయే ముందు తన డౌట్స్ అవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. దాని మీద ఎప్పుడైతే రాష్ట్రపతి సైన్ చేస్తారో బిల్లు కాస్త యాక్ట్గా మారుతుంది, బిల్లు కాస్త చట్టంగా మారుతుంది. ఒకవేళ తనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ప్రెసిడెంట్కి, ఆ డౌట్స్ అన్నింటినీ రాసి, లేదు క్వెరీస్ ఉన్నాయనుకోండి, ఆ క్వెరీస్ అన్నింటినీ రాసి తిరిగి పార్లమెంటుకు రీకన్సిడర్ చేయండి అని చెప్పి పంపించవచ్చు. అయితే పార్లమెంట్ గనక అదే బిల్లును తిరిగి ఆమోదించి రాష్ట్రపతికి పంపించారనుకోండి, లేదు మేము ఈ బిల్లు మేము చేసేసాము అని చెప్పి పంపించారనుకోండి, వెంటనే రాష్ట్రపతి దాన్ని తిరస్కరించలేరు, రాష్ట్రపతి సంతకం చేయాల్సిందే. ఇదనమాట కాన్స్టిట్యూషన్ చెప్పింది. రాష్ట్రపతి ముందు బిల్లున్న తర్వాత ఎంతకాలం ఆలోచించాలి అన్న గడువు రాజ్యాంగంలో లేదు. అందుకే అండి పాకెట్ వీటో అనే పదం ఉంది, గుర్తుపెట్టుకోండి. పాకెట్ వీటో. రాష్ట్రపతి ఇంతకాలంలోనే బిల్లు మీద సంతకం పెట్టాలి, 3 నెలల్లో సైన్ చేసి పంపించేసేయాలి, 2 నెలల్లో అప్రూవ్ చేయాలి, 3 నెలల్లో అప్రూవ్ చేయాలి. ఇలాంటిది ఏది కూడా కాన్స్టిట్యూషన్లో లేదు. అవసరమైతే రాష్ట్రపతికి డౌట్స్ ఉన్నాయనుకోండి, క్వెరీస్ ఉన్నాయనుకోండి, 5 నెలలైనా సరే తన దగ్గర పెట్టుకోగలడు ఒక బిల్లును, 6 నెలలు కూడా తన దగ్గర పెట్టుకోగలడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. నేను చెప్తున్నది దీనే అండి, పాకెట్ వీటో అని చెప్పి పిలుస్తారు. మీకు 1986లో ప్రెసిడెంట్ జైపాల్ సింగ్ గారి కేసు ఒకటి ఉంది, పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి అంటారు. దాని మీద ఆయన సంతకం చేయలేదు. సంతకం చేయకపోయేసరికి ఆ బిల్లు చట్టంగా మారలేదు, అలా అయిపోయింది. ఇది పాకెట్ వీటోకి ఒక ఎగ్జాంపుల్. రేర్ ఆఫ్ ద రేరెస్ట్ సిచ్యువేషన్స్ లో ఇలా అవుతుంది. సాధ్యమైనంత వరకు రాష్ట్రపతులు వేగంగానే బిల్స్ మీద 1 to 2 months లోనే బిల్స్ మీద సంతకం పెట్టి వెనక్కి పంపించేస్తూ ఉంటారు, అప్రూవ్ చేస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే 2014లో సీట్ మీదకి వచ్చి కూర్చుందో అప్పుడు మనం గమనిస్తే ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు, అంటే కాంగ్రెస్ అక్కడి నుంచి వచ్చినటువంటి రాష్ట్రపతి ఉన్నారు. ఆయన ఏమి ఇబ్బందులు ఏం పెట్టలేదు, డౌట్స్ ఉంటే అడిగేవారు. ఆయన ఏమైనా బిల్స్ మీద డెఫినెట్ గా 1 to 2 months లోపల, మ్యాక్స్ 3 months అని కాదు, ఆయన సాధ్యమైనంత వేగంగానే ఆయన సంతకం పెట్టి వెనక్కి పంపించేవాళ్ళు, అంటే అప్రూవ్ చేసేవాళ్ళు. ఒక్కోసారి ఏమన్నా క్లారిటీ కావాలనుకోండి డెఫినెట్ గా అడిగేవారు. ఆయన దగ్గర కూడా అండి రాష్ట్రపతి అనే వరకు ఐఏఎస్ ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎస్ఎంఈస్. వాళ్ళందరితో చర్చించి ఇగో ఈ బిల్లుకి సంబంధించి ఏమైనా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటివి ఏమైనా అవుతాయా, ఈ బిల్లు మీద నేను సంతకం పెడితే ఏం జరుగుతుంది, ఎంతమందికి లాభము ఏంటి, వీటన్నిటికీ ఆయన చర్చించేవారు. అందరు రాష్ట్రపతుల్లాగానే అవన్నీ అయిన తర్వాత ఆయన సంతకం పెట్టి వెనక్కి పంపించేవారు. సో సాధ్యమైనంత వరకు రాష్ట్రపతులు ఎవరు కూడా అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎవరు కూడా క్రియేట్ చేయలేదు. మరి సుప్రీంకోర్టు తన పాత్ర ఏమిటి, తన మర్యాద ఏమిటి, తన పరిమితి ఏమిటి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మన భారతదేశంలో ఎలక్షన్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అవుతాయండి? పోనీ రాష్ట్రాలలో అసెంబ్లీకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయండి? 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. అలా కాకుండా ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ పెడితే ఎలా ఉంటుందండి? లేదు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ ఎందుకు కావట్లేదండి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పోయిన సంవత్సరం ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి సీట్ మీద కూర్చున్నారు. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ పెట్టేసేసి మళ్ళీ టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా అని చెప్పి పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? లేదా వచ్చే సంవత్సరమే కాంగ్రెస్ గెలుస్తుందా లేకపోతే టీఆర్ఎస్ఆ బీజేపీయా తెలంగాణలో పెడితే ఎలా ఉంటుంది? 2 ఏళ్లకో 3 ఏళ్లకో పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? ఎందుకు 5 ఏళ్లకు ఒకసారి పెట్టమనుంది? ఎవరు చెప్పారు 5 ఏళ్లకు ఒకసారి పెట్టమని? డైరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ లో ఉందండి. 5 ఏళ్లకు ఒకసారి సభ డిజాల్వ్ అయి తీరాల్సిందే. ఓకే, లోక్సభ డిజాల్వ్ అయి తీరాల్సిందే, అలాగే అసెంబ్లీ కూడా డిజాల్వ్ అయి తీరాల్సిందే. ఎమ్మెల్యేస్ అందరూ కూడా 5 సంవత్సరాలు కాగానే వాళ్ళ అధికారాలు కోల్పోతారు, మళ్ళీ ఎలక్షన్స్ జరిగి తీరాల్సిందే. ఇది డైరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ లో ఉంది. అంటే దెర్ ఇస్ ఏ క్వాంటిఫైయింగ్ పాయింట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అబౌట్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ లోక్సభ ఎలక్షన్స్. క్వాంటిఫైయింగ్ అంటున్నాం. క్వాంటిఫైయింగ్ అంటే ఏంటి? ఒక నెంబర్ అనేది ఉంది అక్కడ, 5 ఏళ్ళు అనేది ఉంది. చచ్చినట్టు 5 ఏళ్లే కావాలి. ఒకవేళ 5 ఏళ్ల లోపు ముఖ్యమంత్రి రిజైన్ చేస్తే ఏమవుతుంది, పీఎం రిజైన్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా లేదా అంటే డెఫినెట్గా అలాంటి కేసెస్ గురించి రాజ్యాంగం చర్చించింది. నువ్వు అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను 2 ఏళ్లకు ఒకసారి పెడతా, సంవత్సరానికి ఒకసారి పెడతా అని చెప్పి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా అనలేదు. ఎవరన్నా అన్నా గానీ వెంటనే రాజ్యాంగాన్ని చూపిస్తాం. మరి ఇంత స్పష్టంగా రాజ్యాంగంలో ఇయర్స్ గురించి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరగాలి
అన్నటువంటిది ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఒకవేళ అలాంటిది ఏం లేదు అని అనుకోండి, ఏ పాయింట్ మీద అయినా సరే, అంటే దాని అర్థం ఏంటి? రాజ్యాంగ నిర్మాతలకు తెలివి లేదనా? కాదు కదా. రాజ్యాంగ నిర్మాతలు ఒక పాయింట్ దగ్గర ఇన్ని సంవత్సరాలలో జరగాలి, ఇన్ని నెలల్లో జరగాలి అని చెప్పి నెంబరు కోట్ చేయలేదు అక్కడ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇండెఫినెట్ గా ఎంత కాలానికైనా సరే అది జరగవచ్చు అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించారు. అలాంటిదే రాష్ట్రపతి ఒక బిల్లు మీద తీసుకునేటటువంటి నిర్ణయము. రాష్ట్రపతి 3 నెలల్లోనే బిల్లు మీద నిర్ణయం తీసుకోవాలి, నెలలోనే బిల్లు మీద నిర్ణయం తీసుకోవాలి, 6 నెలల్లో బిల్లు మీద నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు ఎవ్వరు కూడా ఒక నెంబర్ని రాష్ట్రపతికి నిర్దేశించలేదు. ఎందుకు నిర్దేశించలేదంటే భారతదేశంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పార్లమెంటులో ఇంతమంది ఎంపీలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ ఎన్నుకున్నటువంటి రాష్ట్రపతి ఒకవైపు ఉన్నారు. సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది పవర్ను అంత చక్కగా డ్రా చేసి పెట్టారు రాజ్యాంగంలో. అంటే బిల్లులో ఏమన్నా లోపాలున్నా, ఏమైనా జరిగినా సరే పైన ఇంకొక అథారిటీని పెట్టాలి, అప్రూవల్ అథారిటీ. ఆ అప్రూవల్ అథారిటీకి టైం ఇవ్వాలి. ఆ అప్రూవల్ అథారిటీ అవసరమైతే ఐఏఎస్ ఆఫీసర్స్తో మాట్లాడతారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడతారు, టైం తీసుకుంటారు అవసరమైతే. అన్ని బిల్స్ మీద నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో నిర్ణయం లేకపోవచ్చు. కొన్ని బిల్స్ చాలా క్రిటికల్ బిల్స్ ఒకసారి సంతకం పెడితే చాలా తేడా కొట్టొచ్చు. భారతదేశం లోపల రకరకాల సందేహాలు ఉండొచ్చు. అలాంటి టైంలో రాష్ట్రపతి 5 నెలల్లో, 6 నెలల్లో తీసుకున్నారనుకోండి, తీసుకొనివ్వండి. ఇట్లా ఆలోచించారు రాజ్యాంగ నిర్మాతలు. దానికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఏం చెప్తోంది? 3 నెలల లోపల నువ్వు తీర్పు ఇవ్వాల్సిందే అని చెప్తోంది. సుప్రీంకోర్టుకు ఆ హక్కు లేదండి. సుప్రీంకోర్టుకు గనక 3 నెలల్లోనే నువ్వు తీర్పు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్రపతికి ఆదేశించే హక్కు గనక ఉంటే సుప్రీంకోర్టుకి ఇంకేం హక్కు వస్తుందో తెలుసా? ఎలక్షన్స్ 5 ఏళ్లకోసారి ఏంటి, 3 ఏళ్లకోసారి పెట్టేయండి, లేకపోతే 2 ఏళ్లకోసారి పెట్టేయండి అని చెప్పే హక్కు కూడా వస్తుంది. ఆ హక్కు ఉందా? సుప్రీంకోర్టుకి లేదు. ఎవరికి ఉంది నాన్న ఆ హక్కు? పార్లమెంటుకు ఉంది. పార్లమెంటులో డిస్కషన్స్ జరగాలి, పార్లమెంట్లో దాన్ని చట్టం చేయాలి. ఎలక్షన్స్ 3 ఏళ్లకు ఒకసారి పెట్టవలేను అని చెప్పి రాజ్యాంగంలో మార్పు ఒకటి చెయ్యాలంటేనే లోక్సభలో, రాజ్యసభలో చర్చ జరిగి దాన్ని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఓటింగ్ పడి అవన్నీ అయిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చి అప్పుడు 3 ఏళ్లకోసారో 4 ఏళ్లకోసారి నువ్వేమనుకుంటున్నావు దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఆ నెంబర్ని. అంతవరకు నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేవు. సుప్రీంకోర్టు కూడా చెప్పే పవర్ లేదు మార్చమని. సో నెంబర్ కానీ ఏం మార్చాలన్న రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు అసలు ఆ హక్కే లేదు. మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎట్లా ఆదేశిస్తుందండి? 3 నెలల లోపల సంతకం పెడతావా లేదా అని చెప్పి రాష్ట్రపతికి? అర్థమవుతుందా? రాష్ట్రపతి వ్యవహారాలండి చాలా వరకు వైఖరికి సంబంధించినటువంటి అంశాలుగా భావిస్తారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు కాన్స్టిట్యూషనల్ ప్రొపరైటరీ అని చెప్పి అంటాం. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా అండి సాధారణంగా రాష్ట్రపతి నిర్ణయాలలో అది జోక్యం చేసుకోదు. మరీ అధికారికంగా విరుద్ధమయ్యి ఏమైనా అయ్యిందనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించవచ్చు తప్ప రాష్ట్రపతి నిర్ణయాలలో అసలు అది జోక్యం చేసుకోదు. పైగా రాష్ట్రపతికి 3 months నీకు గడువిస్తున్నాం, బిల్లును 3 months లోపే సంతకం చేయండి అని చెప్పి ఆదేశించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాట. కోర్టుకు అంటే సుప్రీంకోర్టుకు ఎంతసేపు రాజ్యాంగం మీద ఒక భాష్యాన్ని చెప్పగలిగే హక్కు ఉన్నది తప్ప రాజ్యాంగాన్ని మార్చగలిగే హక్కు లేదు. రాజ్యాంగంలో లేని విషయం మీద వ్యాఖ్యానం చేస్తూ దాన్ని ఒక తీర్పులాగా ఇచ్చే హక్కు లేదు. సజెస్ట్ చేయొచ్చు పార్లమెంట్కి, ఏమని? అయ్యా, కాన్స్టిట్యూషన్ తయారు చేసినటువంటి వాళ్ళు రాష్ట్రపతికి కానీ గవర్నర్స్కి కానీ ఒక గడువు అనేది నిర్దేశించలేదు కాన్స్టిట్యూషన్ లోపల. సో మీరు దాని మీద కూడా పనిచేసే ప్రయత్నం చేయండి, అసెంబ్లీలలో చర్చించండి, లేదు పార్లమెంట్లో చర్చించండి. గవర్నర్స్కి కానీ రాష్ట్రపతికి కానీ ఒక గడువు 2 నెలల్లో, 3 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో ఎంతనో ఒక గడువు నిర్దేశించే విధంగా మీరు నిర్ణయం తీసుకోండి. ఆ గడువు అయిపోయిన తర్వాత కూడా ఇంకా గవర్నర్లు తమ దగ్గరే ఆ బిల్లు పెట్టుకుంటే ఏం చేయాలి, లేదా రాష్ట్రపతి అలాగే ఆపేశారంటే బిల్లును ఏం చేయాలి, దాని మీద మీరు చర్చించండి. లోక్సభలో, రాజ్యసభలో చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు? కాన్స్టిట్యూషన్ మీద ఒక భాష్యం చెప్పొచ్చు. అంతే తప్ప ఎప్పుడు కూడా రాష్ట్రపతికి తాను పవర్ ఏంటి, ఎంత ఉంటుంది రాష్ట్రపతికి అన్నటువంటి వ్యాఖ్యానం చేయడానికి, రాష్ట్రపతికి 3 నెలల్లో సంతకం పెట్టు అని చెప్పి ఆదేశించడానికి పవర్ లేదు సుప్రీంకోర్టుకు. తరచూ రాజ్యాంగంలో చెప్పే ఒక విషయం ఉందండి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. రాష్ట్రపతి ఎవరు? ప్రభుత్వానికి ప్రధానంగా సలహాదారుగా ఉంటారు. అలాగే అప్రూవ్ చేయడానికి రెడీగా ఉండే, ఆమోదించడానికి సిద్ధంగా ఉండే ఒక అప్రూవల్ అథారిటీగా రాష్ట్రపతి ఉంటారు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఉండాలి. పవర్ అనేది ఒకే దగ్గర ఉండకూడదు, పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అన్న కోణంలో రాజ్యాంగం అనేది రాయబడింది. సేమ్
విత్ గవర్నర్స్ ఆల్సో. అలాగే సుప్రీంకోర్టు, రాజ్యాంగానికి సుప్రీంకోర్టు ఒక రక్షకుడుగా ఉంటాడు. రాజ్యాంగం మీద ఒక భాష్యాన్ని చెప్పగలిగే హక్కు ఉంది సుప్రీంకోర్టుకు, రక్షించే హక్కు ఉంది. అంతే తప్ప అధికారులను డైరెక్ట్గా ఆదేశించడము, ముఖ్యంగా రాష్ట్రపతిని నియంత్రించడము, ఇటువంటివి ఏవి కూడా సుప్రీంకోర్టుకు అధికారాలు లేవు. సుప్రీంకోర్టు తన పరిమితులు తాను పాటించి తీరాల్సిందే. అలాగే మీరు ప్రైమ్ మినిస్టర్, సుప్రీంకోర్టు రెండు తీసుకోండి. భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధానమంత్రి కంటే పెద్దదా కాదా? దాని గురించి ఆలోచించండి. ఆలోచిస్తే భారత రాజ్యాంగం ప్రకారము ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, అలాగే పార్లమెంటు ఇవన్నీ కూడా అండి ప్రభుత్వంలోని వేరువేరు శాఖలకు చెందినటువంటి విభాగాలు. ఎవరు పెద్దవాళ్ళు అనేది ఆ అధికారం యొక్క పరిధి మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళకిచ్చిన డ్యూటీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ అయినా, సుప్రీంకోర్టు అయినా, పార్లమెంట్ అయినా కానీ. ప్రభుత్వంలో బలంగా మనం చూస్తే 3 రకాల శాఖలు, స్తంభాలు మనకు కనిపిస్తాయి. సరే, 4వ స్తంభం మీడియా అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం, దాని గురించి కాసేపు పక్కన పెట్టండి. 3 మనకు బలంగా కనిపిస్తాయి. 1 ఎగ్జిక్యూటివ్, 2 లెజిస్లేటివ్, 3 జ్యుడిషియరీ. మొత్తం ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో కూడా ఈ 3 కనిపిస్తాయి. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖ, దేశాన్ని పరిపాలించడం. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళందరూ నాయకత్వం వహిస్తారు. అలాగే లెజిస్లేటివ్ అంటే శాసనం చేసేటటువంటి శాఖ, చట్టాలు రూపొందించడం. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటు, అలాగే చట్ట సభలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా లెజిస్లేటివ్ కిందికి వస్తాయి. అలాగే రాష్ట్రంలో అయితే లెజిస్లేటివ్ కింద అసెంబ్లీలు వస్తాయి. నాయకత్వం అనగానే ముఖ్యమంత్రి, గవర్నర్ వీళ్ళు వస్తారు. అలాగే న్యాయశాఖ, జ్యుడిషియరీ డ్యూటీ ఏంటి? చట్టాలకు అనుగుణంగా తీర్పులు ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు, చట్టాలు చేసే హక్కు సుప్రీంకోర్టుకు లేదు, చట్టాలకు అనుగుణంగా తీర్పులిచ్చే హక్కు మాత్రమే సుప్రీంకోర్టుకు ఉంది. అలాగే చట్టాలు రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉంది. దేశాన్ని పరిపాలించే హక్కు అంటే ఎగ్జిక్యూషన్, నిర్వహణం చేసేటటువంటి హక్కు ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి దేశవ్యాప్తంగా చూస్తే. అలాగే రాష్ట్రాలలో చూస్తే ముఖ్యమంత్రి, తర్వాత గవర్నర్ వస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి రిజైన్ చేసినా లేదా సభను డిజాల్వ్ చేసినా నెక్స్ట్ పవర్స్ ఎక్కడికి వెళ్తాయంటే గవర్నర్ దగ్గరికి వెళ్తాయి. ఇవన్నీ రాజ్యాంగంలో రాశారు. దిస్ ఇస్ ఆల్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఈ 3 శాఖలు కూడా ఒకదాని మీద ఒకటి ఆధిపత్యం చూపించకుండా ఉండే విధంగా పవర్ సెపరేషన్ అనేది చూసుకోవాలి. భారత సుప్రీంకోర్టు యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేస్తుంది. అంటే రాజ్యాంగం మీద అది ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి, ఒక అనాలిసిస్ ఇచ్చి, ఒక భాష్యాన్ని, ఒక కామెంటరీ చేస్తుంది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్తుందో ఫైనల్ మాట ఈ దేశంలో ఎవరిది అన్నట్టు సుప్రీంకోర్టుది అనమాట. సుప్రీంకోర్టు ఒకటి చెప్పిందంటే అదే ఫైనల్ మాట. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. ఒకవేళ చట్టాలు చేసేవాళ్ళు లేదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం గనక అయితే అప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించదు. అలాంటి చట్టాలను రద్దు చేస్తుంది సుప్రీంకోర్టు. ఎప్పుడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఇది రాజ్యాంగ విరుద్ధము, రాజ్యాంగంలో ఇది ఉంటే నువ్వు ఎట్లెట్లా నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి రద్దు చేస్తుంది. అలాగే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రులు వీళ్ళందరూ కూడా కోర్టు తీర్పులకు లోబడి పనిచేసేటటువంటి వ్యక్తులు. మరి ప్రధానమంత్రికి ఉన్నటువంటి పవర్స్ ఏంటి అంటే దేశాన్ని పరిపాలించడం, నిర్ణయాలు తీసుకోవడం, మంత్రివర్గ నియామకాలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉంటాయి. ఆయన కూడా చట్టాన్ని ఉల్లంఘించలేరు. ఒకవేళ ఆయన చట్టాన్ని ఉల్లంఘించినా కోర్టులు డెఫినెట్గా తీవ్రంగా స్పందించవచ్చు. అయితే ఎవరికంటే పెద్ద కోర్టా, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇవన్నీ అంటే భారత రాజ్యాంగంలో ప్రతి శాఖకు తన ప్రత్యేక బాధ్యతలు, పరిమితులు ఇవన్నీ ఉన్నాయండి. సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్, ప్రధాని ముగ్గురు కూడా రాజ్యాంగానికి లోబడే వ్యక్తులండి. అది మనం గమనించాల్సినటువంటి విషయము. రాజ్యాంగంలో ఎక్కడైనా సరే 3 నెలలు మాత్రమే రాష్ట్రపతికి టైం ఇస్తున్నాం, నోరు మూసుకొని రాష్ట్రపతి సంతకం పెట్టాల్సిందే 3 నెలల్లో అని చెప్పి ఎక్కడా లేదండి రాష్ట్రపతి గురించి. మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎట్లా ఆదేశాలు జారీ చేస్తుంది రాష్ట్రపతికి? సుప్రీంకోర్టు రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేసేంతటి సీను ఉండకూడదు. అది కూడా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకము. అది విషయం. ధన్యవాదాలు.